2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణంగా భూముల రీసర్వే అంశాన్ని చాలా మంది ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తమకు అనుకూలంగా వాడుకున్నారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించారు, ప్రజలను భయపెట్టారు. జగన్మోహన్ రెడ్డి మీ భూములు లాక్కుంటారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు పాస్బుక్ల పైన అన్నారు. సర్వే చేసిన తర్వాత సర్వే రాయిపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకంటూ అప్పుడు ప్రశ్నించారు. ప్రజల్లో అనుమానాలను రేకెత్తించారు. ఈ భూములన్నీ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోతాయి, జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెడతారు, అప్పులు తెచ్చుకుంటారు, జగన్మోహన్ రెడ్డి పరం అవుతాయి, బ్యాంకుల వాళ్ళు వచ్చి మీ భూములను లాక్కుంటారంటూ అప్పట్లో ప్రజలను ఆందోళనకు గురి చేశారు, భయపెట్టారు. ఆ భయంతోనే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి భూముల రీసర్వే నిర్ణయాన్ని అమలు చేయకుండా ఉంటే ఇంత దెబ్బ వైసీపీకి పడేది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్రాజెక్టు. దీన్ని మొదటగా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేశారు. అమలు చేయడం కారణంగా జగన్మోహన్ రెడ్డి నష్టపోయారు. అదే ఇంకో రాష్ట్రంలో అమలు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఇంత ఇబ్బంది పడేవాళ్ళు కాదు. కానీ కేంద్ర ప్రభుత్వం సూచనతో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో మొదటగా ఈ అంశాన్ని అమలు చేశారు, ఈ ప్రాజెక్టును అమలు చేశారు. తద్వారా భారీగా దెబ్బతిన్నారు. అదే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేసే ఎన్నికల్లో అయినప్పటికీ కూడా ఎన్నికల సందర్భంలో ఈ అంశాన్ని రాష్ట్రానికి సంబంధించిన అంశంగా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా తీసుకున్న అంశంగా ప్రచారం చేసి లబ్ధి పొందాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అంశంగా దీన్ని ప్రచారం చేయలేదు. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీతో పొత్తు పెట్టుకొని కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ భూ రీసర్వే అంశానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆ సమయంలో బీజేపీ కూడా ఒక్క మాట మాట్లాడలేదు. అది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అంశం కాదు, ప్రాజెక్టు కాదు, కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి ప్రాజెక్టు. అందులో జగన్మోహన్ రెడ్డి చేసేదేమి లేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెళ్ళి సర్వేలు చేయరు, ఉద్యోగులు వెళ్ళి సర్వే చేస్తారు. సర్వే చేసి భవిష్యత్తులో ఎలాంటి లిటిగేషన్ రాకుండా చర్యలు తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా లిటిగేషన్ వస్తే దానికి ప్రభుత్వమే పరిహారం అందిస్తుంది, ఇన్సూరెన్స్ కల్పిస్తుంది అంటూ ఆ రోజు బీజేపీ చెప్పలేకపోయింది. ఆ రోజు బీజేపీ ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, తమ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఇది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కాదు, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ఇందులో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి లబ్ధి లేదు, ఇది కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి నిర్ణయం, ఇందులో జగన్మోహన్ రెడ్డిని నిందించడానికి, విమర్శలు చేయడానికి, ఆరోపణలు చేయడానికి ఎలాంటి అవకాశం లేదు, ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం, ఇందులో వాస్తవం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎవరి భూములను దోచుకోరు, ఎవరి భూముల్ని అమ్ముకోరు, ఎవరి భూముల్ని తాకట్టు పెట్టరు అంటూ ఆ రోజు బీజేపీ చెప్పాలి. కానీ బీజేపీ చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం సూచించిన నిర్ణయాన్ని అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చేస్తూ ఉంటే బీజేపీ ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళింది. ఎన్నికల్లో ఎక్కడా కూడా ఇది తప్పుడు ప్రచారం అని బీజేపీ ఖండించలేదు. అలాగని వైఎస్ఆర్సీపీ కూడా దీన్ని ఖండించకుండా, సరైన సమాధానం ఇవ్వకుండా, జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు తమకు ఓట్లు తెచ్చిపెడతాయని నమ్మి ముందుకు వెళ్లారు. అదే దెబ్బ కొట్టింది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజే ఇది కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి ప్రాజెక్టు, దీన్ని మొదటగా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్నాము, ఇది పూర్తిగా తప్పుడు ప్రచారము, బీజేపీ స్పందించాలి, టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి, బీజేపీ, జనసేన, టీడీపీకి స్పష్టతనివ్వాలి, ప్రజలకు స్పష్టతనివ్వాలి, తమపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించాలని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడి ఉంటే ఇంత ఇబ్బంది జరిగి ఉండేది కాదు. ఇందులో వాస్తవాలను వివరించి ఉంటే ప్రజలకు ఇంత ఇబ్బంది జరిగి ఉండేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమ పథకాల అమలు తమకు లాభం చేకూరుస్తుంది, ప్రజలు ఓట్లు వేస్తారని నమ్మారు. కానీ ఆ అంశం పూర్తిగా బూమరాంగ్ అయింది. ప్రజలు తమ ఆస్తుల జోలికి వస్తున్నారనే భయంతో జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. తెలుగుదేశం, జనసేన ఆ అంశంలో సక్సెస్ఫుల్ గా తప్పుడు ప్రచారం చేశారు. వైసీపీ దాన్ని తిప్పి కొట్టలేకపోయింది, బీజేపీని నిలదీయలేకపోయింది, బీజేపీని అడగలేకపోయింది. ఈ తప్పుడు ప్రచారానికి స్పష్టత ఇవ్వాలని బీజేపీని వైసీపీ కోరలేకపోయింది. ఫలితంగా వైసీపీ దారుణంగా నష్టపోయింది. ఈ రోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల రీసర్వే నిలిపివేస్తామన్నారు, కానీ ఎక్కడ నిలపలేదు. మళ్ళీ రీసర్వే చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లోనే వార్తలు వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఎలాంటి నోటీసులు లేకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినట్టుగానే అధికారులు భూ సర్వే చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లో వార్తలు రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా భూమి సర్వే చేసింది ఉద్యోగులే, ఇప్పుడు కూడా సర్వే చేస్తోంది ఉద్యోగులే. ఇప్పుడు సర్వే చేస్తున్న ఉద్యోగులు తప్పు,
ఆ రోజు సర్వే చేసినటువంటి ఉద్యోగులది తప్పు కాదు. ఆ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డిదే తప్పు. ఈ రోజు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడుది తప్పు కాదు, ఉద్యోగులది తప్పు. ఆ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి తప్పు. ఇలా ప్రజలను మోసగించే విధంగా, మసిపూసి మారేడుకాయ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా విస్తృతంగా అప్పట్లో ప్రచారం చేసింది. తద్వారా జగన్మోహన్ రెడ్డిని ఓడించింది. ఇప్పుడు కూడా భూముల రీసర్వే ప్రక్రియ యథాతథంగా జరుగుతోంది. దేశంలోని మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి అప్పటికే కొంత రీసర్వేను పూర్తి చేశారు కాబట్టి ఇప్పటికీ ఈ ప్రభుత్వానికి ఆ భూ రీసర్వే అంశంలో ఈ ఘనత దక్కింది. అందులోనూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి లోపాలను, పొరపాట్లను ప్రభుత్వం మీద కాకుండా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉద్యోగుల మీద తోసేస్తోంది. ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకు ఎలాంటి మరక మచ్చ అంటకుండా ఉద్యోగుల పైన నేరుగా తోసేస్తూ ప్రజలను మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆ రోజు చేస్తే జగన్మోహన్ రెడ్డి చేసినట్టు, వైసీపీ వాళ్ళ భూములు లాక్కుంటున్నట్టు, ఈ రోజు సర్వే చేస్తే మాత్రం ఉద్యోగులు చేస్తున్నట్టు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా, చంద్రబాబు నాయుడుకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా ఏ తప్పు జరిగినా ఉద్యోగుల మీద తోసేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చేస్తోంది.